నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి ఈ రోజు తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ గార్ల ఆదేశాల మేరకు ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న దృశ్యం. ఇట్టి నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, రామారెడ్డి మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, సీనియర్ నాయకులు భూమిరెడ్డి, కౌన్సిలర్లు నజీరోద్దీన్, గిరిగంటి లక్ష్మీనారాయణ, కృష్ణాజీరావు, కాసర్ల స్వామి, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు భానుప్రసాద్, జాగృతి జిల్లా అధ్యక్షులు అనంత రాములు, సీనియర్ నాయకులు జగదీష్ యాదవ్, మల్లేష్ యాదవ్, సంగి మోహన్, కృష్ణ యాదవ్, జర్సి నర్సింలు, మాజీద్, నర్సింలు, వెంకటి, రాములు, పిట్ల రాము, రాజు మరియు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలల్లా ఒక 2 గ్యారంటీలు ఇప్పటివరకు అమలు చేసారు. మిగతా గ్యారంటీల మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. రెండో విషయం ఏంటంటే దాదాపు 420 హామీలు ఇచ్చారు. 420లా కేవలం 2 హామీలే మరి నెరవేర్చినారు. మిగతా హామీలు అన్ని ఎగ్గొట్టినారు ఏడాది కాలంలో. మరి కనీసం సిగ్గుండాల సంబరాలు జరుపుకుంటున్నారు. సంబరాలు జరుపుకుంటూ ఏదైతే ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ మరియు బోనాలు, బతుకమ్మ అన్ని హంగులతో తయారు చేసి తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ ఆశాజ్యోతి అయిన తెలంగాణ తల్లి రూపును మార్చి మరి చెయ్యి గుర్తుపెట్టి మీ రాజకీయం కోసం, కాంగ్రెస్ రాజకీయం కోసం మరి చెయ్యి గుర్తుపెట్టి డూప్లికేట్ తెలంగాణ తల్లిని తయారు చేస్తున్నారు. ఇది దురదృష్టం. మీ రాజకీయ దివాలా కోరు తనానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి ఈ విగ్రహంతో మరి డూప్లికేట్ విగ్రహం తల్లితోటే మీ రాజకీయ దివాలా కోరుతనం బయటపడ్డది. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలు గమనించాలా. మీరు చేసే రాజకీయ దివాలా కోరుతనం మాటలు మీరు నమ్మకండి. ఇప్పుడైనా మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రాంత ప్రజలకు కోరుతున్నాం. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం! కేసీఆర్ గారి నాయకత్వం! కేసీఆర్ గారి నాయకత్వం! సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద 4వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. నిరాహార దీక్ష శిబిరం నుండి పాదయాత్రగా కొత్త బస్టాండ్ వరకు వెళ్లారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రభుత్వంకు పట్టనట్టుగా ఉండడం ఇదే ప్రజాపాలన అని ప్రశ్నించారు. ఈ రోజు తెలంగాణ ఏర్పాటుకు ప్రకటన విడుదల చేయబడిన రోజని, ఈ రోజును అమరవీరుల త్యాగాలకు నివాళులు అర్పించడం జరుగుతుందని అన్నారు. తమ ఆవేదనను మానవహారం ద్వారా నిరసన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా 19,600 మంది ఉద్యోగులు రేపటి నుండి సమ్మె చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. నేను మానవహారం పట్టాను.
తెలంగాణ ఇదే ప్రజల పాలన, ఇదే ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చింది, అయినా మీరు ఇప్పటికి కూడా అమలు చేయడం జరగలేదు. కాబట్టి మేము ఈ రోజు డిసెంబర్ 9 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రోజుగా అమరవీరుల సాక్షిగా మేము అమరవీరులకు ఈరోజు ర్యాలీగా వెళ్ళి మరి నివాళులర్పించడం జరుగుతుంది. ఈ మనోహారం ద్వారా మా ఆవేదన అనేది ఈరోజు నిరసన కార్యక్రమంలో వ్యక్తం చేయడం జరుగుతుంది. మేము సీఎం గారి పట్ల మాకు మంచి అభిప్రాయం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి రేపటి వరకు ఈ రోజు సోనియా గాంధీ బర్త్డే ఉంది కాబట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా మాకు మరి మీరు ఇచ్చేటువంటి హామీని నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాము. మాకు తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి, వెంటనే మినిమం టైం స్కేలు లేదా పే స్కేల్ అంటే అమలు చేయడానికి కోరుతున్నాం. లేని పక్షంలో మరి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో మరి 19,006 మందిని రేపు నుంచి సమ్మెకు వెళ్తున్నాం అని చెప్పేసి సమ్మెకు వెళ్ళడం వల్ల మరి కేజీబీలు, యూఆర్ఎస్లు, డిపిఓ స్థాయిలు, మరి మండల స్థాయిలో పనిచేసేటువంటి పాఠశాలలో పనిచేసేటువంటి అందరూ కూడా ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను అదలకుతలం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, రేపటి వరకు మాకు శుభవార్త వస్తుందని నమ్మకంతో ఉంటాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెని మనము ఈ రోజుకి 3వ రోజు దాటింది, అయినా కానీ ప్రభుత్వం స్పందించలేకపోతుంది. ఈ రోజుతో మేము లాస్ట్ చాయిస్ గా వర్తించి ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని మేము ఆదేశించడం జరిగింది. ఈ రోజుతో లాస్ట్ ఈ రిలే నిరసన దీక్ష రేపటి నుండి నిరవధిక సమ్మెకు ముందుకు వస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం మేము. కావున మన ప్రభుత్వం స్పందించి ఈ రోజు సాయంత్రం వరకు మాకు ఏదో ఒకటి చెప్పాలని కోరుకుంటున్నాము. లేకపోతే ఖచ్చితంగా నిరవధిక సమ్మెని రేపటి నుండి చేస్తామని కోరుకుంటున్నాము. తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు, మున్సిపల్ చైర్మన్ గడ్డం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కరంగుల అశోక్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గొడుగుల శ్రీనివాస్, ఓబీసీల అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు పంపర్ లక్ష్మణ్, కౌన్సిలర్ కన్నయ్య, మాజీ కౌన్సిలర్ బొట్టు మోహన్, బుజ్జీ పంతులు, సీను లెక్కపదిని గంగాధర్, వైద్య కిషన్ రావు కార్యకర్తలు పాల్గొన్నారు. మల్బరీ సాగు వైపు దృష్టి పెట్టాలని ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిక్కనూరు మండలం జంగంపల్లి రైతు వేదికలో సోమవారం కొత్త రైతులకు మల్బరీ పట్టుపురుగుల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, మల్బరీ సాగు చేస్తే 20 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రతి నెల ₹1,20,000 ఆదాయం వస్తుందని చెప్పారు. 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ సిల్క్ బోర్డు సాంకేతిక అధికారి రాఘవేంద్రరావు మాట్లాడుతూ, మల్బరీ సాగులో వంగడాల ప్రాముఖ్యతను తెలిపారు. నాణ్యమైన మల్బరీ ఆకు తయారు చేసే విధానాన్ని వివరించారు. జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిని జ్యోతి మాట్లాడారు. రైతులు పంటల మార్పిడి పద్ధతిని అవలంబించాలని తెలిపారు. మల్బరీ సాగుపై రైతులు ఆసక్తి పెంచుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సాంకేతిక సహాయకులతో గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీని వినియోగించుకోవాలని కోరారు. మల్బరీ సాగులో అధిక దిగుబడి సాధించిన రైతు హర్షాద్ను ఈ సందర్భంగా శాస్త్రవేత్త సన్మానించారు. సమావేశంలో జిల్లా సెరికల్చర్ అధికారి ఐలయ్య, రాజయ్య, సాంకేతిక సహాయకుడు నాగేంద్రరావు, ఉమ్మడి జిల్లా రైతులు బుచ్చిరెడ్డి, హర్షద్, ఏయువ లిఖిల్ రెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు: 10 గ్రాముల బంగారం ₹79,100, వెండి ₹955. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.